నమస్కారం అండి. శ్రీ 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 లింగమంతుల స్వామి మాణిక్యాలదేవి కళ్యాణ మహోత్సవం ఎర్రబెల్లి జాతర. సో, ఇట్టి జాతరకు సంబంధించి మా గ్రామం తరపు నుంచి తొలిసారిగా జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ని నిర్వహించాలని మొదటిసారిగా మషిముక్కు లింగయ్య గారు మరియు కాశిమల్ల నరేష్ గారు దీనికి పూనుకోవడం జరిగింది. పూనుకోవడమే గాకుండా ఇటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా ఈరోజు పూర్తి గూడా చేస్తున్నాము. సో, ఇది మార్చి 23 తారీఖు నుంచి మేము మొదలుపెట్టి ఈరోజు అంటే ఫిబ్రవరి 23 నుంచి స్టార్ట్ చేసి మార్చి 7 తారీఖు వరకు ఇది పూర్తి చేస్తున్నాము. ఇప్పటివరకు ప్రతిరోజు 4-5 మ్యాచ్‌లు ఆడిపించినాము. దాదాపు ఒక 40-50 టీంల వరకు ప్రతిరోజు ఆడిపించడం జరిగింది. సో, ఇట్టి కార్యక్రమానికి దాతలుగా మా గ్రామ సేవలే కాకుండా వేరే గ్రామం నుంచి కూడా చాలామంది సహాయ సహకారాలు అందించడం జరిగింది. సో, దాంట్లో ముఖ్యంగా గ్రామ సర్పంచ్ గారు కావచ్చు, గ్రామ ఉప సర్పంచ్ గారు కావచ్చు, వార్డు సభ్యులు కావచ్చు, అందరూ కూడా మాకు పూర్తి స్థాయిలో వారి యొక్క సహకారాన్ని అందించారు. సో, దాంతో పాటుగా మన్నెం రంజిత్ యాదవ్ గారు ప్రథమంగా ముందుకొచ్చి ప్రథమ బహుమతిని అందించాలని వారు నిర్ణయించి 30,000 రూపాయలను వారు దాతగా ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం రెండో బహుమతిని బుసిరెడ్డి ఫౌండేషన్ వారు బుసిరెడ్డి పాండురంగారెడ్డి గారు వారు కూడా ద్వితీయ బహుమతిని 25,000 రూపాయలను అందించడం జరిగింది. మూడవ బహుమతిగా సిరిగిరి రాజశేఖర రెడ్డి గారు వారు 15,000 రూపాయలను అందించడం జరుగుతుంది. నాలుగవ బహుమతి కందుకూరి కొండల్ గారు మరియు కందుకూరి నవీన్ గారు అందించడం జరిగింది. ఐదవ బహుమతిని లకుమాల మధుబాబు గారు, ఆరవ బహుమతిని పెదమాముల ఆలయ గారు అందించడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా చాలా రకాలుగా గ్రౌండ్ దాత కావచ్చు, ఇంకా వాటర్ కావచ్చు, షీల్డ్స్ కావచ్చు, ఇంకా అనేక రకాలుగా వారు సహాయ సహకారాలు అందించడం జరిగింది. సో, చిన్న పెద్ద కుల మత వర్ణ వేద ఎలాంటి తేడాలు లేకుండా ఇలా క్రికెట్ టోర్నమెంట్ జిల్లా స్థాయిలో నిర్వహించుకొని విజయవంతంగా ఈరోజు ప్రథమ బహుమతి మరి ఇలాంటి అన్ని బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది సాయంత్రం. ఇలా ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.